మామ ఏం కథ? చుట్టాలు వచ్చారు కథ. ఏం కథ? చుట్టాలు వచ్చారు కథ. అవునా? ఇక చుట్టాలు వచ్చారు కథ. ఒకరోజు పొద్దున ఏం చేసింది? రూప వాళ్ళమ్మ ఇవాళ అత్త మామ వస్తున్నారని చెప్పింది. ఏమని చెప్పింది? అత్త రూప వాళ్ళ మమ్మీ అత్త మామ వస్తున్నారని రూప తొందర లేసి ఇష్టమైన బట్టలు వేసుకున్నది. తయారైండ్లు, అందరు తయారై రైల్వే స్టేషన్ పోయిండ్లు. వాళ్ళ అత్తమ్మను మామయ్యను జాను తీసుకురావడానికి. జాను రైల్వే స్టేషన్ పోతే రైలు వచ్చింది. ఎట్లా వచ్చింది రైలు? చుక్కు బుక్కు చుక్కు బుక్కు చుక్కు బుక్కు చుక్కు బుక్కు అనుకుంటా రైలు వచ్చింది. ఎట్లా వచ్చింది? చుక్కు బుక్కు చుక్కు బుక్కు చుక్కు బుక్కు అనుకుంటూ రైలు వచ్చింది. వచ్చాక రైలు ఆగాక అత్త మామ జాను దిగారు. అత్త మామ జాను దిగారు రైలు వచ్చాక. రూప ఏం చేసింది? నమస్తే చెప్పింది. అత్తకు మామకు జానుకు నమస్తే చెప్పింది. చెప్పగానే అందరు కలిసి ఇంటికి వచ్చింది. అందరు కలిసి ఎక్కడికి వచ్చిండ్రు? చేతులు కట్టుకోవాలి ఇట్లా. అందరు కలిసి ఎక్కడికి వచ్చిండ్రు? ఇంటికి వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చారు? ఇంటికి వచ్చిండ్రు. ఇంటికి వచ్చిన తర్వాత అందరు ఏం చేసిండ్రు? అందరు ఉప్మా తిన్నారు. ఏం తిన్నారు? ఉప్మా. ఉప్మా తిన్నారు. అందరు ఏం తిన్నారు? ఉప్మా తిన్నారు. తిని ఎక్కడికి పోయిండ్రు? చర్చికి పోయిండ్రు. చర్చికి పోయిండు అందరూ. చర్చికి పోయి క్యాండిల్ వెలిగించి ప్రార్థన చేసిండు. క్యాండిల్ వెలిగించి ప్రార్థన చేసిండు. తర్వాత రూప జాను వాళ్ళ నాన్నతో కలిసి తోట దగ్గరికి పోయిండు. వాళ్ళు మామిడి తోట పోయి మామిడికాయలు తెప్పుకొని తిన్నారు. ఇగో మామిడి తోట చూడండి. ఇగో రైల్వే స్టేషన్ రైలు ఉందా? ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఏముంది? రూప. ఇక్కడ వీళ్ళు భోజనం చేస్తున్నారు. ఉప్మా తింటున్నారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర. ఇక్కడ మామిడి తోట పోయింది. ఇగో మామిడి చెట్లు. మామిడికాయలు తెంపుకున్నారు, తింటున్నారు. మామిడి చెట్టు కాడ పుల్లని మామిడికాయలు తిన్నారు. మామిడికాయలు తిన్నారు. తిన్న తర్వాత అప్పుడు ఇటు అటు ఆడుకున్నారు. తోటలో చాలాసేపు ఆడుకున్నారు. ఇక రూప జాను ఆడుకున్నారు. ఆడుకుంటే అంటే జాను చెయ్యికి దెబ్బ తాకింది. జాను కింద పడ్డాడు. దెబ్బ తాకింది చేతికి. దెబ్బ తాకితే అప్పుడు మళ్ళీ జాను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి కట్టు కట్టించి చేతికి కట్టించుకున్నారు. కట్టించుకొని జాను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే చేతికి కట్టు కట్టి అప్పుడు సూది వేసింది డాక్టర్. వేసిన తర్వాత నాన్న రూప జాను అందరు ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని అందరు కలిసి భోజనం చేసిండు. డిన్నర్ చేసిండు. భోజనం చేసిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళు తయారై వాళ్ళ అత్తమ్మను మామయ్యను జాన్ను రైలు ఎక్కించడానికి రైల్వే స్టేషన్కు మళ్ళీ పోయింది. ఇగో రైల్వే స్టేషన్ ఇది. మళ్ళీ రైలు వస్తుంది. అయిన వల్ల ఇక అందరూ మళ్ళీ రైలు వచ్చింది. చుక్కు అనుకుంటూ రైలు వచ్చింది. రైలు ఆగాక అత్త మామ ఏం చేసిండు? జాను రైలు ఎక్కింది. ఎక్కిన తర్వాత రూప వాళ్ళకు టాటా బాయ్ ఎట్లా చెప్పింది? మీరు చెప్పండి. ఎట్లా చెప్తారు? బాయ్ టాటా బాయ్ టాటా అన్న అమ్మ నాన్న వెళ్ళింది. రైలు వెళ్ళిపోయింది. రైల్లో వెళ్ళిపోగానే అప్పుడు అమ్మ నాన్న రూప ఇంటికి వచ్చారు. చల్లగా మెల్లగా ఇంటికి వచ్చింది. బాగా అలసిపోయింది కదా. మంచిగా నిద్రపోయింది. వచ్చి ఇక రాత్రి అయింది కదా. అందరు మంచి కూర్చొని క్లాప్స్ కొట్టండి. అందరూ క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. ఏం కథ? చుట్టాలు వచ్చారు కథ. ఏం కథ? కథ బాగుందా? క్లాప్స్ కొట్టండి. క్లాప్స్.